SSMB 29 రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న ఒక భారీ సినిమా. ఈ సినిమా కోసం దేశంలో ఉన్న ఫ్యాన్స్ మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి సినిమా అభిమాని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇప్పటి వరకు చేసిన సినిమాలు 12 అయినప్పటికీ జక్కన్న డైరెక్షన్ లో వచ్చిన ప్రతి సినిమా అంచనాలు మించి హిట్ అయ్యాయి. జక్కన్న తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ అయితే పెట్టాడు. ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలోనే షేక్ చేస్తోంది. జపనీస్ యానిమేషన్స్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆ యానిమేషన్స్ ఎలా క్రియేట్ చేస్తారు, దీన్ని క్రియేట్ చేయడానికి గల ప్రాసెస్ ఏంటి అనే విషయంపై రాజమౌళి అయితే కాన్సన్ట్రేషన్ పెట్టాడు. జపాన్ లో ఉన్న ఇద్దరు యానిమేషన్స్ క్రియేటర్స్ ను డైరెక్ట్ గా కలిశారు రాజమౌళి. ఈ యానిమేషన్స్ టెక్నాలజీనే ఈ SSMB 29 సినిమాలో వాడబోతున్నట్లు చాలా క్లారిటీగా చెప్పాడు రాజమౌళి. మహేష్ బాబు సినిమా కోసం ఈ టెక్నాలజీని మనం ఇంతవరకు చూడని విధంగా అయితే డెవలప్ చేయబోతున్నారు. రాజమౌళి ప్లానింగ్స్ వేరే లెవెల్లో ఉంటాయని మనందరికీ బాగానే తెలుసు. ఈ SSMB 29 సినిమాతో ఇంతవరకు మనం సినిమా చరిత్రలో చూడనటువంటి ఒక కొత్త ప్రపంచాన్ని అయితే చూపించబోతున్నాడు. రాజమౌళి ఏ సినిమా తీసినా కూడా క్వాలిటీ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వడు. కొత్త కాన్సెప్ట్, కొత్త VFX, కొత్త యానిమేషన్స్ తో మన ముందుకైతే రాబోతున్నాడు రాజమౌళి. జక్కన్న మహేష్ బాబు ఈ సినిమాలో రెమ్యునరేషన్ కు బదులుగా లాభాల్లో వాటాలు అయితే తీసుకోబోతున్నారు. రాజమౌళి ఇతర భాషల్లో తన రేంజ్ ను మరింత పెంచుకోవాలని సూపర్ స్టార్ మహేష్ బాబుతో అయితే ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు భారీ స్థాయిలో ఇప్పటికే బిజినెస్ ఆఫర్లు కూడా వస్తూనే ఉన్నాయి. సో ఇది గైస్, మరి ఈ SSMB 29 సినిమా గురించి మీరేమనుకుంటున్నారు? ఈ సినిమాలో రాబోయే VFX యానిమేషన్స్ గురించి ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోకు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరో అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.